హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిచ్చు క్రియేషన్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సాంగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది, అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. చాలా మంచి ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ బీట్ అనేది. సో మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది. మీకు నచ్చితే హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం పక్కగా ఇంకా బెటర్గా అనేది ట్రై చేస్తానుకుంటున్నా. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసి పెడతాను. కొంచెం లేట్ అయినా పర్లేదు, మేబీ 1-2 డేస్లో పక్కా మీరు అడిగిన వీడియోస్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ మాత్రం చేయకపోవడం మాత్రం మర్చిపోకండి, కమెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో అనేది చూశారు కదా, లిరికల్ వీడియో అనేది. అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రోవర్స్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి వీడియోలో నేను మీకు చెప్తున్నా, కైన్మాస్టర్ చాలామందికి నేను ఇచ్చిన ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ కావట్లేదు అనేసి అంటున్నారు అండ్ డౌన్లోడ్ అవ్వట్లేదు అనేసి. ఫ్రెండ్స్, మీకు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ అనేది అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓల్డ్ వెర్షన్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను న్యూ వెర్షన్. ఎటువంటి వాటర్ మార్క్ అనేది ఉండదు. సో మీకు వాటర్ మార్క్ ప్రాబ్లం వస్తే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే మీకు ఇంకా కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయాలంటే కింద ఇన్స్టా ఐడి లింక్ ఇచ్చాను, దాన్ని ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేయండి. నీకు డైరెక్ట్గా ఏ ప్రీసెట్ లింక్ అయినా సరే డైరెక్ట్గా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ లిరిక్స్ అనేవి వస్తుంది, దాని తర్వాత బ్లాక్ స్క్రీన్, దాని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనమాట, ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్ అనమాట. దాని తర్వాత మళ్ళీ లిరిక్ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ అని కనిపిస్తుంది కదా, ఏదైనా ఒక దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఇందులో మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. ఎఫెక్ట్ అనేది ముందుగానే నేను యాడ్ చేసి ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటోపై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఇందులో రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇలానే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా రీప్లేస్ అనేది అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, చూసారు కదా, ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. సో మళ్ళీ ఎండ్ వరకు కూడా సేమ్ అలానే ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో లెంత్ అయిపోతుంది కనుక. సో మీరు ఎండ్ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎండ్ వరకు సెలెక్ట్ చేసి చూపించదలుచుకోలేను. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. బ్లాక్ కలర్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, చూసారు కదా, ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ అనేది అయిపోయిందనమాట. దీనికి ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్ అనేది ముందుగానే ప్రొవైడ్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టమేట్ లేకుండా చాలా సింపుల్గా ప్రీసెట్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంత కష్టపడి నేను ఎడిటింగ్ చేస్తున్నా కనుక నా కష్టం మీకు అర్థమైతే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత స్టార్టింగ్లోకి ఇట్లా వచ్చేయండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా వీడియోపై క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆ స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేశారనుకోండి, చూశారు కదా, ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇట్లా చూస్తుంటారు కదా. సో ఇట్లా
మీ ఫోటోకి ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్క ఫోటో ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.